హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఊరికి వెళ్తున్నాము ఫ్యామిలీ అంతా కలిసి. బికాస్ నాకు 3 మంత్ పాప పుట్టి 3 మంత్స్ అవుతుంది కాబట్టి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఫస్ట్ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాకనే వేరే ఎక్కడికైనా వెళ్ళాలి అని చెప్పారనమాట పెద్దలు. సో వాళ్ళు ఏది చెప్పినా మంచిగా ఉంటుంది కాబట్టి మేమైతే పాటిస్తాము. అండ్ పాటించక తప్పదు కూడా. సో వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చూసారు, ఇది సికింద్రాబాద్ దగ్గర ఉన్న బేగం బజార్ అనమాట. నేను నా పెళ్లి షాపింగ్ పట్టించులన్నీ ఇక్కడే కొన్నాను. అన్నీ హోల్సేల్ రేట్లోనే దొరుకుతాయి అండ్ నెంబర్ 1 క్వాలిటీలో దొరుకుతాయి. అండ్ ఇది మెయిన్ రోడ్ సైడ్ అనమాట. లోపలికి చాలా ఉంటుంది, తిరగడానికి 1 డే కూడా సరిపోదు. అండ్ గోల్డ్ షాప్స్ అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. మేము మ్యాక్సిమం గోల్డ్ షాప్స్లో కూడా ఇక్కడే చూస్తామన్నమాట. అండ్ వేరే షాపింగ్స్ కూడా ఇక్కడే చేస్తాను. నాకైతే అక్కడ క్వాలిటీ ఇంకా అవన్నీ బెస్ట్ అనిపిస్తుంది. అండ్ ఇది హైవే పైన, ఇది ఫిష్ లాగా ఉంటుంది బిల్డింగ్. ఇందులో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అని అంటారు, బట్ నాకైతే తెలీదు. అండ్ ఈ హైవే అంటే నాకు చాలా ఇష్టం, ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ స్పీడ్గా 80 స్పీడ్లో వెళ్తాం అనమాట మేము. ఆ స్పీడ్లో మంచి మ్యూజిక్ వింటూ ఆ ప్లెజెంట్ క్లైమేట్ స్కైతో వెళ్తుంటే మస్త్ అనిపిస్తుంది. అండ్ ఇది టోల్గేట్ దగ్గర ఉన్న రెస్టారెంట్, చాలా తక్కువ సీట్స్తో ఉంటుంది. బట్ ఫుడ్ టేస్ట్ మాత్రం చాలా బాగుండేది. బట్ ఈసారి అయితే నాకు అస్సలు నచ్చలేదు, ఎందుకు తినాలని కూడా అనిపించలేదు. అండ్ ఇక్కడ సిఎన్జి కొట్టించుకొని మళ్ళీ వెళ్తున్నప్పుడు 5 o'clock అయ్యింది. సో అక్కడ ఒక టీ తాగేసి వెళ్ళిపోయామంట. నాకైనా మా అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే చాలా ఇష్టము. బట్ ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఇంట్లో మంచిగా అనిపించదు, ఎందుకంటే చిన్న ఇల్లు మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు. మా అత్తమ్మ ఎక్కువ తను ఏం కుక్ చేసుకోవడం లాంటివి ఏం తను ఒక్కతే ఉంటుంది కాబట్టి. అండ్ అక్కడ మేము వెళ్ళాలన్నా వాటర్ కూడా మేము కొనుక్కొని వెళ్తాము, ఫుడ్ కూడా బయట తినేసి వెళ్తాము. లేదంటే అత్తమ్మని ఉండమంటే ఉంటుతుంది, కానీ మా దగ్గర హెల్త్ బాగుండట్లేదు, అందుకనే ఇలా మేమే చేసుకుంటామన్నమాట. అండ్ పడుకోవడానికి కూడా ఫుల్ ఎండ వల్ల అస్సలు అక్కడ పడుకోలేకపోయాము. సో చిన్న పాపను పెట్టుకొని పైనే పడుకున్నా నేను. ఇది మళ్ళీ మేము నెక్స్ట్ డే రిటర్న్ అయిపోతున్నాం. ఓన్లీ టిఫిన్ చేసేసి వెళ్ళిపోతున్నాం, స్నానాలు లాంటివి కూడా ఏం చేయకుండా, ఎందుకంటే అక్కడంతా వాటర్ ఫెసిలిటీ కూడా ఉండదు. ఇక్కడ చూసారా, ఇది ఒక హై క్లాస్ నెంబర్ 1 ఫుడ్ కోర్ట్ అనమాట. ఫుడ్ ప్యారడైజ్ ఫుడ్ ఏదో పేరు ఉంటుంది, మర్చిపోయా. సో ఇక్కడ ఏంటంటే ఫుడ్ బాగుంటుంది 1 వీక్, కానీ ఫుల్ కాస్ట్ అనమాట. సో అక్కడ తినకుండా